నమస్కారం అందరికీ. ఈరోజు మీ అందరి కోసం రాశి పాలనలో భాగంగా 2026 రాశి పాలనలో భాగంగా వృషభ రాశి వారికి ఈ 2026 ఎలా ఉండబోతుంది, గ్రహ బలం అనుకూలం, కొత్త ఏడాది ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మీకు కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీకు నచ్చినట్టయితే హైప్ ఇవ్వండి. ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. వృషభం 2026 ఈ సంవత్సరం మీకు గ్రహ బలంతో పాటు దైవ బలం మీకు తోడు. ఏప్రిల్ తర్వాత మీకు జరగబోయేదేంటో తెలుసా? వృషభ రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరం రాశి ఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలతో పుట్టినవారు మరియు ఈ ఉ ఏ ఓ వా వి ఉ ఓ అక్షరాలతో పేర్లు ప్రారంభమైన వారు ఈ సంవత్సరం గ్రహ సంచారులు చూసినట్లయితే మిథునంలో ఉన్న గురుడు జూను 2 నుంచి కర్కాటంలోకి ప్రవేశం, మరల అక్టోబర్ 30 నుండి సింహరాశిలో ప్రవేశిస్తాడు. ఇక శని మీనంలో సంవత్సరమంతా సంచారం చేస్తుండగా రాహు డిసెంబర్ వరకు కుంభంలో ఉంది, తర్వాత తిరిగి మకరంలోకి ప్రవేశిస్తాడు. కేతువు డిసెంబర్ వరకు సింహంలో సంచారం చేసి తర్వాత కర్కాటంలో ప్రవేశిస్తాడు. ఇక ఈ గ్రహ ప్రభావాల వల్ల 2026 సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అదృష్టం మీ వెంటే ఉన్నట్టు అనేక శుభ ఫలితాలు అందుకుంటారు. ఆర్థికంగా మంచి వృద్ధిని సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో అద్భుత ప్రగతిని చూస్తారు. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా ఏప్రిల్ తర్వాత నుంచి మీకు అద్భుతమైన కాలం మొదలవబోతుంది. నూతన పెట్టుబడులు చేస్తారు. బంధుమిత్రులతో సంతోషకరంగా సమయాన్ని గడుపుతారు. అన్ని వర్గాల వారికి అనేక రకాలుగా కలిసొచ్చే సంవత్సరం ఇది. శుభకార్యాలు చేస్తారు. తలపెట్టిన పనులు సక్రమంగా పూర్తవుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. దైవబలం తోడుగా ఉండటం వల్ల అద్భుతమైన విజయాలు సిద్ధిస్తాయి. అసాధ్యం అనుకున్న పనులు పూర్తవుతాయి. సోదరులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. సాహసోపేతంగా మీరు తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారులకు ఎలా ఉండబోతుంది 2026లో మేషరాశి వారికి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం వ్యాపారులకు అద్భుతమైన కాలం. ఏది చేసినా కలిసి వస్తుంది. ఏప్రిల్ తర్వాత మీరు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ వారికైతే ఈ సంవత్సరం అద్భుతాలు జరుగుతాయి. ఆర్థికంగా విపరీతంగా కలిసి వస్తుంది. ఇక కాంట్రాక్టర్లకు కొత్త వర్కులు లభిస్తాయి. టెండర్లు గెలుచుకుంటారు. బిల్లులు సకాలంలో పూర్తవుతాయి. నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగులకు కెరీర్ పరంగా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి 2026లో ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి స్థిరత్వం లభిస్తుంది. కెరీర్ పరంగా ఏర్పడే సమస్యల నుండి బయటపడతారు. మీలో నైపుణ్యతలకు తగ్గ అవకాశాలు చేతికందుతాయి. అధికారులు మన్ననలు అందుకుంటారు. కొత్త అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. ట్రాన్స్ఫర్ల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు 2026లో వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. విద్యార్థులకు ఈ సంవత్సరం మొత్తం అనుకూలంగా ఉంది. విదేశాల్లో విద్యాభ్యాసం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. మెడికల్ వంటి కోర్సుల్లో ప్రమోషన్లు ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం సీట్లు వస్తాయి. పెద్ద యూనివర్సిటీల్లో అడ్మిషన్లు దొరుకుతాయి. అయితే సమయాన్ని వృధా చేసే స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు చెడు స్నేహాలకు కొంచెం దూరంగా ఉండాలన్నమాట. నిరుద్యోగులకు 2026 వృషభ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. నిరుద్యోగులకు 2026 సంవత్సరంలో ఉద్యోగ యోగమున్నది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయత్నించే వారికి పోటీ పరీక్షల్లో విజయం సిద్ధిస్తుంది. సొంత ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. స్త్రీలకు ప్రత్యేకంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇక ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఉద్యోగాలు చేసే వారికి
ప్రమోషన్లు లభిస్తాయి. మీ కాళ్ళపై మీరు నిలబడతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. మంచి ఆర్థిక వృద్ధిని సాధిస్తారు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అద్భుతమైన అనుకూలత ఉంది. బంగారం భూములపై మంచి పెట్టుబడులు పెడతారు. ఇక మొత్తంగా చూస్తే ఈ సంవత్సరం మొత్తం మీకు చాలా అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు. అన్ని వర్గాల వారికి ఈ సంవత్సరం గొప్ప శుభ ఫలితాలు కలగటం ఖాయమని చెప్పవచ్చు. గ్రహ బలం, దైవ బలం మీకు చాలా అనుకూలంగా ఉండటంతో ఈ సంవత్సరం మీకు గొప్ప యోగదాయకంగా ఉండబోతుంది. ఇదండి మన వృషభ రాశి వారికి సంబంధించి 2026 సంవత్సరం ఎలా ఉండబోతో ఇప్పుడు మీకు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.